డిఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని, దీనికి ఉదాహరణగా మొల్లి అప్పారావును విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం అనేది పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె రాజు అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అప్పారావును ఎమ్మెల్సీలు వరద కళ్యాణి, కుంభ రవిబాబు, గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అనుబంధ సంఘం విభాగ అధ్యక్షుడు జాన్ వెస్లీ, పేర్ల విజయచందర్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి సన్మానించారు. అంతకుముందు అప్పారావు విశాఖకు రాగానే భారీ ర్యాలీ నిర్వహించారు. అనుబంధ వెంకటలక్ష్మి గారికి, మంగరాజు గారికి, జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షులు శివరామకృష్ణ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణ కుమార్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ నడింపల్లి కృష్ణరాజు గారికి, మన సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి కంట మిన్నగా చేస్తాం, సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కూడా చూపించకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అభివృద్ధి మంత్రంతో అబద్ధపు హామీలు, తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అభద్రతా భావంతో అధికారం చేపట్టిన ఒక అభద్రతా భావంతో అధినాయకుడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులతో, అబద్ధపు కథనాలతో వారికి సంబంధించిన పత్రికల్లో కథనాలు రాసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వేధిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ, రాజకీయాల గురించి ప్రతి ఒక్కరూ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి సంబంధించి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందేమో సూపర్ 6 అని హామీలు ఇచ్చి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ విషయంలో కానీ, పేదవాడి అభ్యున్నతికి సంబంధించి కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళా సాధికారికతకు సంబంధించి కానీ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారో మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నికలకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. బాబు కొంచెం ఒక 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, కూటమి పార్టీలకు మద్దతుగా నిలిచే కొన్ని పత్రికల్లో, టీవీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఈ రాష్ట్రం శ్రీలంక మారబోతుందని ఎన్నికల ముందు తప్పుడు కథనాలు, ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల్లో అబద్ధాలు, అసత్యాలతో ప్రజల్ని అభద్రభావతకు గురిచేసి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దానికంటే కూడా మేము మిన్నగా చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 60 సంవత్సరాలు దాటిన వారి వరకు కూడా అన్ని రకాలు కూడా పథకాలు ఇస్తామని సూపర్ 6 ని ఆ రోజు ప్రతిపాదించి మేనిఫెస్టోను రూపొందించి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి, వంచి, మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెన్షన్ తప్ప, ఒక పెన్షన్కి సంబంధించి అది కూడా పెన్షన్ కూడా ఈరోజు మనం చూసాం.